హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ గురించి చెప్పే ముందు నాకు ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు. కామెంట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కోమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఇంత నీట్గా అడిగినప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఉంటామా? సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేటప్పటికే కామా అనమాట. కామా అంటే ఏంటి సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఈ కన్సిడర్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క షేప్ అనేది ఎలా రావాలి అంటే అయితే ఎగ్ షేప్ ఆర్ కామెంట్ షేప్. ఎగ్ ఆర్ కామెంట్ షేప్ లో వచ్చే దాన్నే మనం ఏమంటాము అంటే కామా అని అంటారు. అర్థం కాలేదు కదా? అంటే మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు వచ్చే ఇమేజ్ అంటే రిజల్టెంట్ ఇమేజ్ అనేది ఎలా ఉండాలంట, ఎగ్ షేప్ లో ఆర్ కామెంట్ షేప్ లో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మనం దాన్ని ఏమంటాము అంటే కామా అని అంటారు. దీనికన్నా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క పాయింట్ ఆబ్జెక్టివ్ మనం ఓ కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లో అంటే ఆఫ్ ద ప్రిన్సిపల్ లోని మనకి ఏం చేయాలి అంటే ఒక యాక్సియల్ పాయింట్ ని కన్సిడర్ చేసుకోండి. ఆ యాక్సియల్ పాయింట్ ని మనం ఏమంటాము అంటే ఏ కిందకి కన్సిడర్ చేసుకోండి. ఈ కన్సిడర్ చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ మీద జనరల్ గా మనకి తెలిసిన ప్రతి దాంట్లో గురించి చూస్తూ వచ్చాం. అంటే లైక్ స్పెరికల్ ఎబరేషన్ లో, ఆస్టిగ్మాటిజం లో కూడా మనం చూసాం. ఏంటి, మనము లెన్స్ మీద ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లెన్స్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఇది అన్నిటికన్నా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం తీసుకునే లెన్స్ ఏదైతే ఉందో ఈ లెన్స్ కి మనం ఏం చేయాలి అంటే ఒక డిఫరెంట్ జోన్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఆ డిఫరెంట్ జోన్స్ ని కన్సిడర్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డిఫరెంట్ జోన్స్ అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. సెకండ్ వన్, ఇది థర్డ్ జోన్. మొత్తంగా ఎన్ని జోన్స్ తీసుకున్నాను? 3 జోన్స్ నేను కన్సిడర్ చేశాను. ఈ 3 జోన్స్ కి మనము రేస్ అనేది ఇచ్చినట్టయితే మనకి రిజల్టెంట్ ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. ఆ రిజల్టెంట్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఎండింగ్ లోని ఒక స్క్రీన్ ని కన్సిడర్ చేసుకుంటే ఆ స్క్రీన్ నే మనం ఐ కింద తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైతే పాయింట్ ఉందో యాక్సియల్ పాయింట్ నుంచి మనము మోనోక్రోమాటిక్ లైట్ ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. మోనోక్రోమాటిక్ లైట్ ని మనం ఎందుకు ఇన్సిడెంట్ చేస్తున్నాం అంటే దిస్ ఇస్ ద మోనోక్రోమాటిక్ లైట్ యొక్క టైప్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ లైట్ ని అయితే మనము ఇన్సిడెంట్ చేస్తాం. సింగిల్ లైట్ ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎన్ని జోన్స్ తీసుకున్నాము? డిఫరెంట్ గా 3 జోన్స్ అయితే మనం కన్సిడర్ చేసాం. ఇది ఫస్ట్ వన్, సెకండ్, 3, మొత్తంగా 3 జోన్స్. కింద కూడా చూసుకుంటే 1, 2, 3 జోన్స్ అయితే ఉన్నాయి. ఈ 1, 2, 3 జోన్స్ కి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే సోర్స్ అనేది మనం అప్లై చేస్తామో అప్లై చేసిన వెంటనే ఫస్ట్ మనం తీసుకున్న డిఫరెంట్ ఫస్ట్ జోన్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఇన్సిడెంట్ అనేది అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇన్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనకి లెన్స్ మీదకి జరిగిందో ఇక్కడ నుంచి మనకి డీవియేషన్ పాయింట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఏ విధంగా డీవియేట్ అనేది జరుగుతుంది అంటే చూడండి, ఈ విధంగా మనకి డీవియేషన్ అనేది జరిగి I1 అనే ఒక పాయింట్ ని క్రియేట్ చేసుకుంది. అంటే I1 అనే ఒక ఇమేజ్ అనేది రిజల్టెంట్ ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము అదే విధంగా సెకండ్ జోన్ కి మనము రేస్ అనేది ఇచ్చినట్టయితే మనకి దీంట్లో నుంచి వచ్చే రిజల్టెంట్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే I1 ఏదైతే మనకి రిజల్టెంట్ ఇమేజ్ వచ్చిందో దానికి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే కొంత పై దాంట్లోని మనకి ఏమవుతుంది అంటే ఇమేజ్ అనేది రిజల్టెంట్ ఇమేజ్ అయితే డీవియేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన I1 కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లోని I2 అనే ఇమేజ్ అయితే ఫామ్ అయింది. అంటే I2 అనేది ఫామ్ అయింది. ఇప్పుడు యాస్టీస్ మనకి డిఫరెంట్ ఇంకొక జోన్ ఉంది. ఆ జోన్ పేరు ఏంటి? జోన్ 3. ఇప్పుడు ఈ జోన్ 3 కి కూడా రేస్ అనేది ఇలా ఇన్సిడెంట్ అనేది జరిగింది. జోన్ 3 కి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని యొక్క ఇమేజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది అంటే I2 కి కొంత పై డిస్టెన్స్ లోని మనకి డీవియేషన్ అనేది అయితే జరుగుతుంది. అక్కడ చూడండి, I3 అనే పాయింట్ అనేది I2 కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ లోని I3 ఇమేజ్ అయితే ఫామ్ అయింది. ఈ 3 I1, I2, I3 ఏంటి అంటే రిజల్టెంట్ ఇమేజెస్ అనమాట. రిజల్టెంట్ ఇమేజ్ లాస్ట్ లో ఫైనల్ గా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ I1 కి వచ్చేటప్పటికి చిన్న సర్కిల్ ఇమేజ్ అయితే ఫామ్ అయింది. అదే I2 దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇమేజ్ అయితే పెరిగింది. అదే I3కి వచ్చేటప్పటికి కంపేరింగ్ టు ద I3 అనేది కొంత ఇమేజ్ యొక్క సైజ్ అయితే పెరిగింది. అంటే ఎగ్ సైజ్ అనేది కొంచెం పెరిగింది అనమాట. లైక్ మనకి అది ఎందుకు పెరుగుతా వచ్చింది అంటే ఇంటెన్సిటీ పెరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఇమేజ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే I1 అనేది కొంత ఇంటెన్సిటీ ఉంది కాబట్టి దాని యొక్క ఇమేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. I2 కొంచెం కంపేరింగ్ టు I2 యొక్క ఇమేజ్ ఇంటెన్సిటీ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి I2 యొక్క ఇమేజ్ యొక్క సైజ్ అంటే పెరిగింది అనమాట. I3ది దానికన్నా కొంచెం పెరిగింది. అంటే మనకి I1 ఇలా ఉంది,
I2 వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది, I3 వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది. మొత్తంగా ఇది ఒక కామెంట్ షేప్లో ఉంది కాబట్టి మనము ఏమంటాము అంటే కామెంట్ షేప్ ఆర్ ఎగ్ షేప్ అని అంటారు. దీన్నే మనం ఏమంటామంటే కామా అని అంటారు. ఈ అబరేషన్నే మనం కామా అని చెప్తారు అనమాట. దీని యొక్క మినిమైజేషన్స్ వచ్చేటప్పుడు ఈ ఫస్ట్ మినిమైజేషన్ ఏంటి అంటే బై యూజింగ్ స్టాప్స్ని యూజ్ చేసి మనము కామా అబరేషన్ అయితే ఆపొచ్చు అనమాట, మినిమైజ్ చేయొచ్చు. ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్లోని నేను స్పెరికల్ అబరేషన్లో ఆస్టిగ్మాటిజంలో ఆల్రెడీ బై యూజింగ్ స్టాప్స్ అని చెప్పాను. అంటే ఏంటి అంటే అది లెన్సెస్ని, మనకు కావాల్సిన లెన్సెస్ని రిలీజ్ చేసి అక్కర్లేని లెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము, నాకు I1 అనే ఇమేజ్ మాత్రమే నాకు కావాలి అనుకోండి. I2 I3 యొక్క రేస్కి వచ్చేటప్పటికి కాన్వెక్స్ లెన్స్ నుంచి వచ్చేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్స్ని యూజ్ చేసి ఆపచ్చు అనమాట. ఆపడం వల్ల మనకి ఏ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది, I1 యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అయ్యి I2 I3 అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. ఈ విధంగా మనము ఈ కామా యొక్క అబరేషన్ అయితే మనం మినిమైజ్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. నాట్ ఓన్లీ I1, మీకు కావాల్సింది ఏది కావాలి అంటే దాన్ని ఆ ప్లేస్లోని స్టాప్ చేసి అక్కర్లేని దానికి స్టాప్ చేసి అవసరమైన దాన్ని మనం రిలీజ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి బై యూజింగ్ స్టాప్స్ అని చెప్పారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సైన్ కండిషన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సైన్ కండిషన్ని యూజ్ చేయాలి అంటే కండిషన్ మనకు తెలియాలి కదా. కండిషన్ ఏంటి అంటే μ1 y1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 y2 sin θ2. ఈ కండిషన్ యూజ్ చేసి కూడా మనం కామా అబరేషన్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయొచ్చు. కండిషన్ కూడా తెలిసింది, బట్ ప్రతి ఒక్క దానికి కూడా మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందో అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ చూడండి, μ1 μ2 అనేది ఏవైతే ఉన్నాయో μ1 μ2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. దేన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని డిఫైన్ చేస్తుంది. ఇక θ1 అండ్ θ2 ఏవైతే ఉన్నాయో రేస్ నుంచి వచ్చే యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము θ1 θ2 తోటి డిఫైన్ చేస్తారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది y1 అండ్ y2. ఈ y1 అండ్ y2 అనేది లెంగ్త్ ఆఫ్ ద డిస్టెన్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. y1 అండ్ y2 అనేది లెంగ్త్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ μ1 μ2 ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, θ1 అండ్ θ2 ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద రేస్ అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇంకా ఒకటే ఉంది, అది ఏంటి అంటే రేడియస్ అనేది ఎంతలో ఉండాలి అంటే -1/9లో ఉండాలి. ఎప్పుడైతే మనం తీసుకున్న లెన్స్ యొక్క రేడియస్ అనేది -1/9లో ఉంటుందో అప్పుడు ఈ కామా యొక్క అబరేషన్ అయితే మనం మినిమైజ్ చేయగలమని చెప్పారు. ఇప్పుడు దీని యొక్క నోట్స్ అనే ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. కామా అబరేషన్ అంటే when the point object is the placed of the principal axis, the image of the point objects formed by the lens is egg-like or comet-like shape. This defect is called as the కామా అబరేషన్ అని చెప్పారు. అంటే కామా అబరేషన్ అంటే ఆల్రెడీ మనం చెప్పాము, ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లోని మనము యాక్సియల్ పాయింట్ని అయితే మనం తీసుకోవాలి. యాక్సియల్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే దాని నుంచి మనము ఒక ఏం తీసుకుంటాం, లెన్సెస్ అనేది కన్సిడర్ చేసి డిఫరెంట్ జోన్స్ అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ చూసుకోండి 1 2 3 అనేది 3 జోన్స్ అనేది మనం కన్సిడర్ చేసినట్టయితే మనకి మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఏ అనే పాయింట్ నుంచి మనం ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ మనకి I1 I2 I3 అనేది మనకి పాస్ అవుతాయి ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. అంటే రిజల్టెంట్ ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద తీసుకోవాల్సిన పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే I అనే ఒక స్క్రీన్ అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. I అనే దాన్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే I1 I2 I3 అనేది అయితే మనకు ఫామ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ద లైట్ రేస్ కమ్స్ ఫ్రమ్ ద జోన్ 1 ఫ్రమ్ దేర్ ఇమేజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ I1. ఇప్పుడు లైట్ ఎప్పుడైతే మనం ఇన్సిడెంట్ చేస్తామో ఏ అనే పాయింట్ నుంచి ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఫస్ట్ జోన్కి వచ్చేటప్పుడు ఫస్ట్ జోన్ దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది, I1 అనే స్క్రీన్ మీద ప్లేస్ అవుతుంది అని చెప్పారు. సిమిలర్గా అదేవిధంగా ద లైట్ రేస్ ఫ్రమ్ ద సెకండ్ జోన్ ఫ్రమ్ thus the image at the top of the I1 that is the I2. I1కి టాప్లోనే I2 అనే ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది అని చెప్పారు. ద లైట్ రేస్ ఫ్రమ్ ద థర్డ్ జోన్ ఫ్రమ్ దేర్ ఇమేజ్ అట్ ద టాప్ ఆఫ్ ద I2 దట్ ఈస్ I3. ఇప్పుడు మనం తీసుకున్న లాస్ట్ జోన్కి వచ్చేటప్పటికి ఆ జోన్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే I3 జోన్ దగ్గర నుంచి మనకి దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది అంటే I1 I2 పైన ఉన్న జోన్ మీద I3 అనే ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. బై అబ్జర్వింగ్ ద స్క్రీన్ హూ హ్యావ్ ద ఇమేజ్ ఆర్ ద circular shape and the increasing the radius of the curvature as shown,
ఇప్పుడు మనము స్క్రీన్ దగ్గర మనకి రిజల్టెంట్ ఇమేజ్ అయితే మనకు ఎలా ఫామ్ అయింది, ఒక ఎగ్ షేప్‌లో ఫామ్ అయింది. ఐ1కి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ, ఐ2కి వచ్చేటప్పటికి కొంత దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల దాని సర్కిల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఐ3ది కూడా కంపేరింగ్ టు ఐ2 మనకి కొంత ఇమేజ్ యొక్క సైజ్ అయితే పెరగడం జరిగింది. మొత్తంగా మనకి ఇక్కడ కిందన చూపించే ఇమేజ్ లాగా మనకి ఫామ్ అయింది కాబట్టి మనము దాన్ని కామెంట్ షేప్ ఆర్ ఎగ్ షేప్ అని అంటారనమాట. దాన్నే మనం కామా అబరేషన్ అని అంటారు. దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఇమేజ్ డ్యూ టు ద డిఫరెంట్ జోన్స్. డిఫరెంట్ జోన్స్‌లో మనకి రిజల్టెంట్ ఇమేజ్ ఏ విధంగా వచ్చింది అనేది ఈ డయాగ్రామ్ అయితే మనకి రిప్రజెంట్ చేస్తుంది. ద షేప్ ఆఫ్ దీస్ సర్కిల్స్ ఈజ్ ద కామెంట్ లైక్ ఆర్ వి షేప్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క మినిమైజేషన్స్ చూద్దాము. మినిమైజేషన్‌కి వచ్చేటప్పటికి minimizations of the comma aberration లో ఫస్ట్ మినిమైజేషన్ బై యూజింగ్ స్టాప్స్. బై యూజింగ్ స్టాప్స్ ఓన్లీ దే అలౌ ద వన్ జోన్ ప్లేట్ రేస్ ఫ్రమ్ ద లెన్స్ సో వీ కెన్ అబ్టైన్ ద సింగిల్ ఇమేజ్. మనము స్టాప్స్ని యూజ్ చేసేసి ఒక మనకి ఒకటి మాత్రమే ఇమేజ్ కావాలి అంటే రెండింటిని మనము స్టాప్ చేయొచ్చు అనమాట. లేదు మనకి 2 ఇమేజెస్ ఫామ్ అవ్వాలి అని అనుకుంటే థర్డ్ జోన్ని మనం ఆపేసి 2 ఇమేజెస్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. బై యూజింగ్ ద సింగిల్ ఏబుల్ కండిషన్. సింగిల్ ఏబుల్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ద లెన్స్ విచ్ కెన్ బి సాటిస్ఫై ద సైన్ ఏబే కండిషన్ వీ కెన్ మినిమైజ్ ద కామా. అంటే మనకి ఇక్కడ mu1 y1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు mu2 y2 sin θ2 అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్లో అయితే చెప్పాను. ఇక్కడ వీళ్ళు రాయలేదు, ఇక్కడ చెప్తున్నాను చూడండి. mu1 mu2కి వచ్చేటప్పటికి mu1 mu2ని మనం ఏమంటాము అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదే మనము y1 y2ని తీసుకున్నాం అనుకోండి, లెంగ్త్ ఆఫ్ ద డిస్టెన్స్ అని అంటారు. ఒకవేళ మనము θ1 θ2 తీసుకున్నట్టయితే θ1 అండ్ θ2 ఈజ్ నౌన్ యాజ్ ద θ1 θ2ని మనం ఏమంటాము అంటే యాంగిల్ ఆఫ్ ద రేస్ యొక్క యాంగిల్ని θ1 అండ్ θ2 తోటి అయితే రిప్రజెంట్ అయితే ఇక్కడ చేస్తారు. అక్కడ కిందన మీరు రాసేయండి, ఇక్కడ పిల్లలు రాయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లాస్ట్ వన్ బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్ని యూజ్ చేసేసి మనము మినిమైజ్ అయితే చేయొచ్చు అని చెప్పారు. కామా మే బీ మినిమైజ్డ్ బై యూజింగ్ ద క్రాస్డ్ లెన్స్. ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ ద లెన్స్ ఈజ్ -1/9 ద లెన్స్ ఫ్రీ ఫ్రమ్ ద కామా. R1/R2 అనే యొక్క రేడియస్ అనేది మనం తీసుకున్న లెన్సెస్ యొక్క రేడియస్ R1 R2 అనేది ఎంత ఉండాలి అంటే -1/9 ఉండాలి. ఎప్పుడైతే మనం తీసుకున్న రేడియస్ -1/9లో ఉంటుందో దాన్ని బట్టి మనము కామాని మినిమైజ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వరకు చెప్పారనమాట. ఇప్పటి వరకు మనము కామాకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ అయితే మనం చూసాము. ఈ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసిన తర్వాత మీకు ఎందులోనే ఏవైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏ వీడియో కావాలి అని అనుకున్నా సరే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా నేనైతే ఆ వీడియోని పోస్ట్ అయితే చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో ఫుల్గా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.